నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోల్లో మానవతా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాంతియుత ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో మానవతా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ శాంతి వర్ధిల్లాలని విద్యార్థులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతియుత ర్యాలీని నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ ర్యాలీ నిడదవోలులోని గణపతి సెంటర్ నుండి బయలుదేరి గణేష్ చౌక్ పోలీస్ స్టేషన్ మీదుగా మెయిన్ రోడ్డు గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా గణపతి సెంటర్ వరకు సాగింది. నిడదవోలు పట్టణ పురవీధుల మీదుగా సాగిన ఈ శాంతియుత ర్యాలీలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పూలమాలలు వేసిన అనంతరం పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి రామారావు, మానవతా మాజీ ప్రెసిడెంట్ కాజా గంగరాజు, మానవతా ప్రెసిడెంట్ దారపురెడ్డి సూర్యచంద్రరావు, కార్యదర్శి ముళ్లపూడి సోమరాజు, ట్రెజరర్ బిఎన్వి సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు అన్నంరెడ్డి కొండలరాయుడు, సహాయ కార్యదర్శి నిప్పులేటి వెంకటరమణ, చైర్మన్ తన్నిడి బోస్, ఈసీ అవేర్నెస్ పర్సన్ షేక్ హైదర్ బాషా, బీజేపీ పట్టణ ప్రెసిడెంట్ నీలం రామారావు, కొందుల ప్రభాకరం, ఉన్నమట్ల ప్రసాద్, ఉన్నమట్ల లీలాలక్ష్మి, రిటైర్డ్ హెచ్ఎం కె కృష్ణారావు, చాగల్లు మానవతా చైర్మన్ జుజ్జరపు ప్రసాద్ మరియు మానవతా సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 మండలాలలో అన్ని జిల్లాలలో దాదాపు 60,000 మంది మేధావులు, సంపన్నులు, ఇంకా వివిధ వర్గాల వారు సభ్యులుగా పురుష భేదం లేకుండా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. నెల్లూరు పట్టణ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సహకారంతో నిరంతర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ దినాభివృద్ధాలని మానవతా సంస్థ ఆకాంక్షిస్తున్నది. మానవతా వారోత్సవాలలో భాగంగా జరుగుతున్న మన మండలంలోని శాంతి భారతదేశమంతా విస్తరించి ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలవాలని మానవతా సంస్థ ఆకాంక్షిస్తున్నది. మానవతా వారోత్సవాలలో భాగంగా జరుగుతున్న మన మండలంలోని శాంతి ర్యాలీని కుల మతాలకు అతీతంగా పురుష భేదం లేకుండా అందరూ మమేకమై శాంతి ర్యాలీని మానవాళికి ఆదర్శంగా నిలవాలని మానవతా సంస్థ మన మండలంలోని శాంతి ర్యాలీని కుల మతాలకు అతీతంగా పురుష భేదం లేకుండా అందరూ మమేకమై ప్రజలు విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మానవతా సంస్థ ఆంధ్రప్రదేశ్. మానవతా సంస్థ 47వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన సేవయే మానవ సేవగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడలో మానవతా
కార్యక్రమాన్ని సాగించినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ శాంతి 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 మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ముఖ్య ఉద్దేశం మానవులందరూ కూడా ధర్మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవించాలని, అలాగే సమాజం ఉన్నత లక్ష్యాలతో శాంతియుతంగా అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలని మా సంస్థ యొక్క మా ఫౌండర్ ఎన్ రామచంద్రారెడ్డి గారు 2004లో ఆగస్టు 22వ తారీఖున జగన్గూడెం పట్టణంలో ఈ మార్చడం జరిగింది. అలాగే ఈ శాంతాలి సందర్భంగా నిర్వహణ పట్టణంలో చేసినటువంటి గాంధీ భవన్ సెంటర్లో గాంధీ విగ్రహానికి మా స్వచ్ఛంద స్వామివారు, అలాగే గాంధీజీ అహింస పరమో ధర్మ అని నినాదాన్ని ఇచ్చినటువంటి మన గాంధీజీ గారిని గుర్తు చేసుకోవడం ఈ శాంతిని 2004లో రామచంద్రారెడ్డి గారు జంగారెడ్డి గ్రామంలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్తమంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ సంస్థలో అనేక మంది ధనవంతులు, నిరుపేదలు, అంటే నిరుపేదలు కూడా వారి సేవా కార్యక్రమాల ద్వారా మానవతని ప్రకటించుకుంటూ ఈ సంస్థను ఉద్యోగ భవిష్యత్తు తీసుకెళ్తున్నారు. ఎదరికే ఉత్తరంగా ప్రపంచ శాంతి అంటే దెబ్బలాట్ల వలన, యుద్ధాల వలన జరిగే నష్టం అపారమైన నష్టం. మనం 2వ ప్రపంచ యుద్ధంలో మన పెద్దలు చూసింది జపాన్ కంట్రీ ఎలాగైపోయింది, మళ్ళీ పునర్నిర్మాణం ఎలా జరిగింది, ఇదంతా కూడా పూర్వం మనం యుద్ధ రూపంలో చూసాం. కాబట్టి అలాంటి యుద్ధాలు జరగకుండా ఉండడానికి శాంతియుతంగా ర్యాలీ అని చెప్పి ఈ మానవతా సంస్థ వారు ఈ శాంతి ర్యాలీని పెట్టి ఈ పిల్లలందరిలోనూ ఈ శాంతి యొక్క స్వభావాన్ని వారందరికీ పెంపొందించడం కోసమే ఈ శాంతి ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఈ యొక్క భావన వారందరిలోనూ కలగాలనే సంకల్పంతో మానవత చేసే ఈ కార్యక్రమం మంచిదిగా భావించి మీ అందరూ ఇందులో పాల్గొన్నాం. ఈరోజు చాలా సుదినం. 17/8/2004 సంవత్సరంలో మన మానవతా సంస్థ స్థాపించబడింది. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మానవతా సంస్థ తరపున శాంతి యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మానవతా సంస్థని స్థాపించిన ఎన్ రామచంద్రారెడ్డి గారు, రిటైర్డ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, జంగారెడ్డిగూడెం వారు స్థాపించడం, దినదినాభివృద్ధి చెందటం, అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంస్థలో స్వచ్ఛందంగా వారంతటి వారే వచ్చి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా దినదినాభివృద్ధి ఈ యొక్క సంస్థ జరగాలని కోరుకుంటూ శాంతి ప్రతి ఒక్క మనం జరిగిన 2 సంవత్సరాలు కూడా 2020-2021లో మనం ఎన్నో బాధలు పడ్డాం. కరోనాతో నానా బాధలు పడి ఇదైంది. ప్రతి ఒక్కరూ కూడా శాంతితో మెలగాలని, సుఖ సంతోషాలతో ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ యొక్క మానవతా సంస్థ కోరుకుంటూ, అట్లాగే ఈ బాలబాలికలు అందరూ కూడా హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ నుండి కొంతమంది, అట్లాగే హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ నుంచి కొంతమంది వచ్చి ఈ యొక్క మానవతా సంస్థకి సహకరించి వారు కూడా ఈ శాంతిని వారు బాలబాలికలు కూడా, టీచర్స్ కూడా శాంతిని ప్రకటించడం జరిగింది. వారందరికీ కూడా మానవతా తరపున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాం. జై మానవత, జై మానవత, జై మానవత, జై మానవత.